వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. సో రిమైనింగ్ వాళ్ళని కూడా భిన్న క్విక్గా జాయిన్ అవ్వండి. మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసామమ్మా? ఏమ్మా లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం? ఏమ్మా అప్పుడే మర్చిపోయారా? లాస్ట్ క్లాస్ ఏం డిస్కస్ చేసామ్మా? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వాణిజ్య బ్యాంకుల యొక్క విధుల్లో మనం రెండు రకాల విధులు నేర్చుకున్నాము. ఇటు వచ్చి ప్రాథమిక విధులు, రెండు వచ్చి అనుషంగిక విధులు. ప్రాథమిక విధుల్లో మొట్టమొదటి అంశం ఏంటి? డిపాజిట్ల స్వీకరణ. అవునా? డిపాజిట్లు స్వీకరణ. సో డిపాజిట్లు ఎన్ని రకాల డిపాజిట్లు అంటే ప్రజల వద్ద ఉన్నటువంటి మిగులు ద్రవ్యాన్ని మనం ఇక్కడ బ్యాంకింగ్ అంటే వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ప్రజల వద్ద అంటే వ్యక్తుల వద్ద, సంస్థల వద్ద మిగిలి ఉన్నటువంటి ద్రవ్యాన్ని వివిధ డిపాజిట్ల రూపంలో సేకరించి వాటిని అవసరం ఉన్నటువంటి వ్యక్తులకి లాభం లాభం పైన అమ్మడం అనేది లాభం పైన అందివ్వడం అనేది జరుగుతుంది. దీన్నే మనం బ్యాంకింగ్ వ్యవస్థ అని కూడా చెప్పుకున్నాం. ఓకేనా? డిపాజిట్లు ఎట్లా స్వీకరిస్తాం? ఏ రూపాల్లో మనం ద్రవ్యాన్ని స్వీకరించడం జరుగుతుంది? ఏమ్మా చూడండి, ఫస్ట్ మనం డిపాజిట్లను స్వీకరిస్తాము. ఆ డిపాజిట్లు స్వీకరించడం అనేది డిపాజిట్లు ఎట్లా స్వీకరిస్తామంటే ప్రజలు లేదా బ్యాంకుల వర్తకుల వద్ద మిగిలి ఉన్నటువంటి డబ్బును డిపాజిట్ల రూపంలో తిరిగి ఆ సొమ్మును పరపతి రూపంలో ఎక్కువ వడ్డీకి అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ అందజేసి తద్వారా లాభం సంపాదించడానికి ఏర్పడేటువంటి సంస్థలే మన బ్యాంకింగ్ సంస్థలను కూడా చెప్పుకున్నాం. అంటే డిపాజిట్లు ఏ రూపంలో సేకరిస్తాయి చెప్పండి? ఉన్నాయి కదా ఫిక్స్డ్ డిపాజిట్లు. సో డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే కాలం ఎప్పటి నుంచి వస్తుందా? ఏమ్మా ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు. సో వీటిపైన మనం ఏం చేస్తాం? జనరల్గా ఇన్ని సంవత్సరాలు కానీ మనం ఏం చేస్తాం అంటే డిపాజిట్ చేస్తాం. అంటే 6 మంత్స్కి కానీ అంటే 46 days అంటే 46 రోజులకు కానీ స్వల్పకాలిక డిపాజిట్ కానీ దీర్ఘకాలిక డిపాజిట్ పైన కూడా మనం ఏం చేస్తాం? ఫిక్స్డ్ డిపాజిట్గా ఫిక్స్డ్ కింద వేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు అనేది అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఏ రూపంలో డిపాజిట్ చేస్తామంటే ఫస్ట్ అంశంలో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే నిర్ణీత కాలానికి మనం ఏం చేస్తామంటే డిపాజిట్ చేస్తాం. ఇది సాధారణంగా 1 లేదంటే 2 లేకపోతే 3 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం లేదా 2, 3 మ్యాక్సిమంగా గరిష్టంగా 5 సంవత్సరాల వరకు మనకి ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ అనేది అంటే ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కాలానికి మొత్తం ఏం చెల్లిస్తారు వాళ్ళు? ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల పైన బ్యాంకులు ఏ రూపంలో ప్రతిఫలం అనేది
ఖాతాదారులకి లభిస్తుందమ్మా? ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన ఏం చెల్లిస్తారు బ్యాంకులు? ఇప్పుడు 5 ఇయర్స్కి మనం 1 ల్యాక్ 5 ఇయర్స్కి ఫిక్స్డ్ ఎఫ్డి చేస్తాం, ఫిక్స్డ్ కింద డిపాజిట్ చేస్తే ఆ మొత్తం కాలానికి ఏం లభిస్తుంది మనకి ప్రతిఫలంగా? ఏమ్మా సైలెంట్ అయిపోయారు? ఏమ్మా ప్రతిఫలంగా ఏం లభిస్తుందమ్మా? ఏమి సైలెంట్ అయిపోయారమ్మా? గణేష్, మమత, మీరంతా ఉన్నా కదా. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన ఒక నిర్ణీత కాలానికి మన దగ్గర ఉన్నటువంటి సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ కింద మనం డిపాజిట్ చేస్తే మనకి ప్రతిఫలంగా ఏం లభిస్తుంది? ఏం చెల్లిస్తాయి బ్యాంకులు? వడ్డీ సార్. వెరీ గుడ్. అది వడ్డీ చెల్లిస్తుంది. ఈ వడ్డీ అనేది సాధారణ డిపాజిట్ల కంటే కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల పైన కొంచెం ఎక్కువ వడ్డీ మొత్తాన్ని బ్యాంకులు చెల్లిస్తున్నాయి. సో ఈ విధంగా బ్యాంకులు ప్రజలకి ఎక్కువ వడ్డీ రూపంలో ఆశ చూపి ప్రజల వద్ద ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో సేకరించి దానిపైన వడ్డీ అనేది చెల్లించడం జరుగుతాము. అదేవిధంగా ఎప్పుడైతే దీన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే, ఎప్పుడైతే మనం ఈ యొక్క దీన్నే కూడా టైం డిపాజిట్లను కూడా అనొచ్చుమా. ఫిక్స్డ్ డిపాజిట్లను టైం డిపాజిట్లను కూడా అనొచ్చు. ఎందుకంటే టైం అంటే 1 ఇయర్కో 2 ఇయర్స్కో లేకపోతే 3 ఇయర్స్కో లేదంటే 5 ఇయర్స్కో మనం ఏం చేస్తాం, డిపాజిట్ చేస్తాం. అంటే టర్మ్ అంటారు. టైం అంటే టర్మ్ డిపాజిట్స్. ఒక టర్మ్ అంటే కాలానికి సంబంధించినటువంటి డిపాజిట్లు. దీన్ని ఏమంటారు అంటే కాలపరిమిత డిపాజిట్లు కూడా అని చెప్పి అంటారు. కానీ దీంట్లో మనం ఎప్పుడైనా విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం అయితే లేదు. దేనిపైన అంటే స్వల్పకాలిక ఫిక్స్డ్ డిపాజిట్ల పైన మాత్రమే మనం విత్డ్రా చేసుకునేటువంటి అంశం అనేది ఉంటుంది. దీర్ఘకాల డిపాజిట్ల పైన అనేది ఫిక్స్డ్ డిపాజిట్ల పైన మనకి అది గడువు తేదీ ముగిసేంత వరకు మనం ఆగాల్సిందే. దాన్ని డ్రా చేయడానికి విత్డ్రా చేయడానికి కూడా ఫెసిలిటీ లేదు. నెక్స్ట్ కరెంట్ డిపాజిట్స్. సో కరెంట్ డిపాజిట్స్ ఎవరు నిర్వహిస్తారంటే వ్యాపార సంస్థలు. సో ప్రతిరోజు ఎన్నోసార్లు బ్యాంకులు ఏంటంటే చేస్తాయంటే వ్యాపారస్తులు బ్యాంకులో ఎక్కువ డబ్బును డిపాజిట్ చేసి మరియు ఎన్నోసార్లు కూడా విత్డ్రా చేసేటువంటి వ్యాపారస్తులు ఉంటారు, వర్తకులు ఉంటారు. మెయిన్గా వాళ్ళు ఈ యొక్క కరెంట్ ఖాతాలని తెరవడం జరుగుతుంది. సో ఈ ఖాతాల్లోని నిల్వల పైన సాధారణంగా వడ్డీ అనేది చెల్లించవు బ్యాంకులు. ఇటువంటి కరెంట్ డిపాజిట్ల పైన ఖాతాదారులకి వడ్డీ అనేది చెల్లించదు. నెక్స్ట్ అదేవిధంగా ఈ బ్యాంకు ఖాతాదారులు ఏం చేయాలి? ఈ విధంగా బ్యాంకులు ఒక రోజులో ఒక 10 సార్లు 20 సార్లు బ్యాంకులో డిపాజిట్ చేసి విత్డ్రా చేసి తీసుకోవడం వల్ల ఖాతాదారులు ఏం చేయాలి? బ్యాంక్కి కొంత నిర్వహణ ఖర్చుల కింద చెల్లించవలసి ఉంటుంది. నిర్వహణ ఖర్చుల కింద ఆ బ్యాంకే చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఖాతాదారులు అంటే ఇక్కడ వర్తకులు కూడా సరైనటువంటి హామీ ఇస్తే వాళ్ళకి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా కలుగుతుంది. సో వీటిని డిమాండ్ డిపాజిట్స్ అని కూడా అంటారు. సో ఈ కరెంట్ డిపాజిట్లు ఏమంటారు? డిమాండ్ డిపాజిట్స్ అని కూడా అంటారు. సో దీనిలో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అనేది వ్యాపారస్తులకి లభిస్తుంది. సో ఇది కరెంట్ ఖాతాలు అనేవి. కరెంట్ ఖాతాల ద్వారా డిపాజిట్ల స్వీకరణ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలు. సో సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలు. సో ఈ ఖాతాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న మొత్తాల్లో ఉన్నటువంటి ఆదాయం కలిగినటువంటి వ్యక్తులు, సంస్థలు కానీ మరియు వ్యాపారాలలో పొదుపు అలవాటులను పెంచడం ఈ యొక్క సేవింగ్స్ ఖాతాల యొక్క లక్ష్యం. సో కాబట్టి బ్యాంకర్ ఏం చేస్తాడు? ఈ ఖాతాల్లోని ఉన్నటువంటి కొద్దిపాటి నిల్వపై, అంటే ఈ ఖాతాలో ఎంతైతే ఉంటుందో
అంత మొత్తం పైన ఏం చేస్తారంటే ఒక కొద్ది మొత్తం మేర వడ్డీ అనేది నామమాత్రపు వడ్డీ అనేది చెల్లించడం జరుగుతుంది. సో ఈ ఖాతాదారుల్లో అవసరం ఉన్న వారికి బ్యాంకు చెక్ బుక్ సౌకర్యం కూడా కలుగజేస్తుంది. అవసరం లేని వారికి విత్ డ్రాయల్స్ రూపంలో ఫామ్ నింపితే డబ్బులు కూడా తీసుకోవచ్చు. సో జనరల్గా మనకి వీ హ్యావ్ దీస్ వీ హ్యావ్ సో ఆల్ వీ హ్యావ్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్. సో ఎస్బీఐ అకౌంట్స్ అంటారు, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అకౌంట్స్ ఇన్ ఇన్ ఎవ్రీ బ్యాంక్. సో మనకి ప్రతి బ్యాంక్లోనూ మనకు ఒక అంటే మనకి ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్లో మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కింద అకౌంట్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏం చేస్తామంటే కొంతమంది దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఉన్నప్పుడు శాలరీస్ కానీ ఇంకా ఆదాయం ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఆ అకౌంట్లో వేస్తాం. సో ఆ అకౌంట్లో వేయడం వల్ల దానికి ఏం చెల్లిస్తారు బ్యాంకులో అంటే నామమాత్రపు వడ్డీ అనేది చెల్లిస్తారు అదేవిధంగా ఖాతాదారులకి అంటే ఈ సేవింగ్స్ డిపాజిట్స్ అకౌంట్స్లో ఉన్నటువంటి ఖాతాలో ఉన్నటువంటి ఖాతాదారులకి బ్యాంకులు కూడా ఏం చేస్తాయంటే చెక్ బుక్ సౌకర్యం కూడా కలిగజేస్తుంది. సో ఒకవేళ వద్దనుకుంటే జస్ట్ సింపుల్ విత్డ్రావల్ ఫామ్ రాసి మనం డబ్బుని తీసుకోవచ్చు. ఇది ఈ రకంగా కూడా డిపాజిట్లు అనేది స్వీకరిస్తాయి. నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్ ఖాతాలు. సో రికరింగ్ డిపాజిట్ ఖాతాలు చూడండి చాలా మంచి డిపాజిట్ ఇది. చూడండి తక్కువ ఆదాయాన్ని పొందేవారు చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేసేందుకు ఈ డిపాజిట్లు చాలా అనుకూలం. సో ఎవరైతే చిన్న చిన్న మొత్తాలు అంటే నెలకి 500 లేకపోతే 1000 2000 ఉంటుంది కదా చిన్న చిన్న మొత్తంగా, సో దాన్ని పొదుపు రూపంలో డిపాజిట్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా అవసరం అవుతుంది. సో ఈ డిపాజిట్లో కొంతకాలం వ్యవధిలో ప్రతి వారానికి కానీ ప్రతి నెలకు కానీ నిర్ణయించినటువంటి మొత్తాన్ని నిర్ణీత కాలం పూర్తయ్యేంత వరకు మనం ఏం చేయాలి, సొమ్ము అనేది జంప్ చేస్తూ వస్తూ ఉంటే ఆ కాలం పూర్తవగానే ఏం చేస్తారు బ్యాంకు అసలుతో సహా వడ్డీ అనేది మొత్తం ఆ డిపాజిట్దారులకి ఆ సొమ్ము మొత్తాన్ని తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఈ డిపాజిట్ల పైన వడ్డీ రేటు కంటే కూడా అంటే ఈ డిపాజిట్లపై వడ్డీ రేటు సేవింగ్స్ డిపాజిట్ల కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఉంది కదా మన సేవింగ్స్ డిపాజిట్లు, ఈ డిపాజిట్లపై ఉండే వడ్డీ కంటే కూడా ఎక్కువ మొత్తం అనేది ఖాతాదారులకు చెల్లిస్తారు ఓకేనా అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది సార్. ఇది మళ్ళీ మీకు రివిజన్ టైప్ ఇది. సో కాబట్టి రికరింగ్ డిపాజిట్లో ఎవరైతే ఉంటారో ఎవరైతే చిన్న చిన్న మొత్తాలు అంటే వారానికి కానీ నెలకు కానీ ఎవరైతే చిన్న చిన్న మొత్తంలో డిపాజిట్ చేసామనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఏంటంటే బ్యాంకు ఒక నిర్దేశిస్తుంది అంటే ఒక నిర్ణీత కాలం అనేది నిర్దేశిస్తుంది, అదేవిధంగా నిర్ణీత మొత్తాన్ని నిర్దేశిస్తుంది. ఇప్పుడు 1 lakh అనుకోండి, 1 lakh అంటే కూడా 10 months లేకపోతే 10 years కూడా అనుకోండి, లేకపోతే ఒక 1 year అనుకోండి. 1 year వరకు మీరు రికరింగ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారు, నాకు 1 yearకి 1 lakh నాకు అవ్వాలి అంటే డెఫినెట్గా నీకు 10 months టైం ఇస్తారు. సో నెల 10,000 రూపాయలు నువ్వు మొత్తాన్ని రికరింగ్ డిపాజిట్ కింద నువ్వు డిపాజిట్ చేస్తే అప్పటి నుంచి అంటే ఒకటో నెల నుంచి అప్ టు 10వ నెల వరకు నువ్వు ఎంత అయితే డిపాజిట్ చేసావో అంటే ఒక నిర్ణీత కాలం అంటే ఒక 1 year, నిర్ణీత మొత్తం అంటే 1,00,000. ఓకేనా, నిర్ణీత కాలం అంటే 10 months. ఇప్పుడు 1,00,000 రూపాయలు నువ్వు కట్టాలనుకుంటున్నావు, 1,00,000 రూపాయలు మొత్తం నెల 10,000 రూపాయలు 10 నెలల టైం. సో కాబట్టి నువ్వు నెల 10,000 కట్టుకుంటూ వస్తావు, డిపాజిట్ చేసుకుంటూ వస్తావు. అట్లా 10 నెలలు నువ్వు డిపాజిట్ చేస్తే ఎంత అవుతుంది, 10 నెలల కింద 10,000 కడితే 1,00,000 రూపాయలు అవుతుంది. సో 1,00,000 రూపాయల పైన చివరిలో ఏం చేస్తుంది బ్యాంకు, గడువు తేదీ అక్కడికి అయిపోతుంది, 10వ నెలకి అయిపోతుంది గడువు తేదీ. అయిపోయిన వెంటనే ఆ 1,00,000 రూపాయలు నువ్వు కట్టినటువంటి డిపాజిట్ చేసిన మొత్తం ప్లస్ దానిపైన మొత్తం వడ్డీ అనేది చెల్లిస్తుంది. సో ఇది రికరింగ్ డిపాజిట్. నెక్స్ట్ హోమ్ సేఫ్ అకౌంట్స్. సో ప్రజల్లో పొదుపు అలవాట్లని పెంపొందించేటువంటి లక్ష్యంతో రూపొందించినటువంటి మరో పథకమే హోమ్ సేఫ్ అకౌంట్. అంటే బ్యాంకులు మళ్ళీ ఏం చేస్తున్నాయంటే మోడర్న్ మనకి బ్యాంకింగ్ రంగంలో చాలా మార్పులు వస్తున్నాయి, పెను మార్పులు. సో దాంట్లో ఏంటంటే ఖాతాదారుల్ని ఆకర్షించాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని వినూత్నమైనటువంటి స్కీమ్స్ని, వినూత్నమైనటువంటి సంక్షేమ అంటే స్కీమ్స్ని మనం ఏం చేస్తున్నాయంటే బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి. అందులో ఒకటి ఏంటంటే హోమ్ సేఫ్ అకౌంట్. సో ఈ పథకం కింద డిపాజిట్దారునికి ఒక పెట్టె ఇవ్వడం జరుగుతుంది. హోమ్ సేఫ్ అకౌంట్ అంటే హోమ్లో భద్రంగా
అంటే మన ఇంట్లో భద్రంగా ఒక పెట్టె బ్యాంక్ వాళ్ళు ఇస్తే దాంట్లో మనం ఏం చేస్తామంటే ప్రతి అంటే ఎప్పుడైనా కావచ్చు కొంచెం కొంచెం మొత్తం మేర డిపాజిట్ చేసి ఏం చేస్తామంటే దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళకి ఇస్తే అందులో ఉన్నటువంటి సొమ్ము మొత్తాన్ని తీసుకొని నీ యొక్క ఖాతాలో వేయడం జరుగుతుంది. సో దీన్నే హోమ్ సేఫ్ అకౌంట్స్ అంటారు. సో కాబట్టి ఈ పథకం కింద డిపాజిట్దారునికి ఒక పెట్టె బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పెట్టెను డిపాజిట్దారుడు తన ఇంటిలో ఉంచి తన చిన్న పొదుపు మొత్తాలను అందులో వేయవలను. అంటే అతను ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాంక్ ఇస్తుంది ఒక పెట్టె. ఆ పెట్టెలో తన దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న మొత్తాలని అందులో వేస్తూ వస్తే చిన్న చిన్న మొత్తాలను అందులో వేస్తూ వస్తాడు. సో కాలానుగుణంగా ఏమవుతుంది, ఆ పెట్టెను బ్యాంకు వద్దకు తీసుకువెళితే అంటే గడువు తేదీన వాటిని మనం నిర్దేశించుకుంటే తీసుకెళ్తే బ్యాంక్ దగ్గరికి అందులో ఉన్నటువంటి సొమ్ము తీసుకొని డిపాజిట్దారుని ఖాతాలో వేయడం జరుగుతుంది. సో కాబట్టి మనకి ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి డిపాజిట్స్. ఇంకా గృహలక్ష్మి డిపాజిట్లు, పెన్షన్ ఆధారిత డిపాజిట్లు, సంక్షేమ డిపాజిట్లు, కిడ్డీ బ్యాంక్స్, ఇట్లా ఈ యొక్క డిపాజిట్ల లక్ష్యం ఏంటంటే నిరుపయోగంగా ఉన్నటువంటి ద్రవ్యం మొత్తాన్ని పొదుపుల రూపంలో సమీకరిస్తూ వాటిని వాటి ద్వారా బ్యాంకింగ్ సంస్థలు వ్యాపారం అనేది చేయడం జరుగుతుంది. ఓకే, అర్థమైందమ్మా? ఇది ఏమా అర్థమైందా? ఏమో అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ బ్యాంక్ రుణాలని సెకండ్ స్టెప్ అంటే రెండో ఫంక్షన్ ఏం చేస్తుంది బ్యాంకు? రెండో విధి ఏంటి? వాణిజ్య బ్యాంక్ ఇంకోటి ఏం చేస్తుందంటే రుణాలు కూడా మంజూరు చేస్తుంది. ఏ విధంగా అంటే రుణాలు మంజూరు చేస్తుందంటే చూడండి, కోరిన వెంటనే చూడండి, ఫస్ట్ ఏంటంటే బ్యాంక్ రుణాలు ఎన్ని రూపాయలు ఉన్నాయి చూడండి. పిలుపు ద్రవ్యం, క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్, వినిమయ బిల్లుల డిస్కౌంట్, కాలపరిమితి రుణాలు. సో ఫస్ట్ వన్ ఏంటంటే పిలుపు ద్రవ్య రుణం, మనీ అట్ కాల్ అంటారు. అంటే కోరిన వెంటనే ఏం చేస్తాయి బ్యాంకు? రుణం ఇస్తాయి. అదేవిధంగా ఒక కండిషన్ పెడుతుంది, ఒక షరతు పెడుతుంది. ఏంటంటే బ్యాంకు ఏంటంటే ఇప్పుడు ఒక బ్యాంకు మరొక బ్యాంకు ఇచ్చేటువంటి రుణమును పిలుపు ద్రవ్యం అంటారు. సో ఇదేంటంటే కోరిన వెంటనే తిరిగి చెల్లించేటువంటి షరతు పైన ఒక బ్యాంకు మరొక బ్యాంకు ఇచ్చేటువంటి రుణమును పిలుపు ద్రవ్యం అంటారు. సో ఏం చేస్తుంది, ఒక బ్యాంకు దగ్గర డబ్బులు ఉండదు. సో కాబట్టి రుణం కోసం ఒక బ్యాంక్ని అప్రోచ్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, కండిషన్ పెడతారు. ఎప్పుడైతే నేను అడుగుతానో అప్పుడు నువ్వు నాకు నేను ఇచ్చినటువంటి రుణాన్ని తిరిగి చెల్లిస్తేనే నేను ఇప్పుడు రుణం ఇస్తాను అనేటువంటి ఒక షరతు పైన బ్యాంకు విధిస్తే డెఫినెట్గా బ్యాంక్ ఏం చేస్తుంది, ఆ బ్యాంక్కి మరొక బ్యాంకు రుణంని ఇవ్వడం జరుగుతుంది. సో దీన్నే పిలుపు ద్రవ్యం రుణం అంటారు. సో ఈ యొక్క రుణం కేవలం ఒక రోజు నుండి 14 రోజుల వరకు మాత్రమే మంజూరు చేయబడుతుంది. సో కాబట్టి బ్యాంకర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వసూలు చేసుకునేటువంటి హక్కు అతను కలిగి ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ ఖాతాదారులకి ఎటువంటి సంబంధము లేదు. నెక్స్ట్ క్యాష్ క్రెడిట్. సో క్యాష్ క్రెడిట్ రూపంలో బ్యాంక్ ఇచ్చేటువంటి అప్పులలో బాకీదారునికి ఒక సౌకర్యం ఉంటుంది. సో బాకీదారు మంజూరు చేసిన మొత్తాన్ని బ్యాంక్ మంజూరు చేసిన మొత్తాన్ని అవసరాన్ని బట్టి ఖాతాదారులు ఒకేసారి కానీ లేదా దఫాలుగా కానీ తీసుకోవచ్చు. చూడండి, ఇది ఒక రకమైనటువంటి క్రెడిట్ ఫెసిలిటీ. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనకి బ్యాంక్ ఖాతాదారుడు ఏం చేస్తామంటే బ్యాంకులు మనకు రుణం ఇచ్చేటువంటి ఇది రెండో పద్ధతి. ఏంటంటే బ్యాంకు ఇప్పుడు మనం రుణం తీసుకుంటాం, రుణానికి అప్లై చేస్తాం, అప్పుకి అప్లై చేస్తాం. సో రుణం దగ్గర అప్లై చేస్తే బ్యాంక్ ఏం చేస్తుందంటే ఇప్పుడు నాకు ₹1,00,000 కావాలి, నేనేం చేస్తాను, క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ కింద నేను అప్లై చేస్తాను. చేయనప్పుడు వాడు ఏం చేస్తాడంటే ₹1,00,000 నాకు శాంక్షన్ చేస్తాడు. శాంక్షన్ చేసి నేను ఒకేసారిగా అయినా తీసుకోవచ్చు, లేకపోతే రుణము 4-5 సార్లైనా తీసుకోవచ్చు. సో కాబట్టి ఎంత మొత్తం ఏ తేదీన, ఇది చాలా ఇంపార్టెంట్, అతను అంటే ఖాతాదారుడు ఆ మొత్తం ఎంత మొత్తం ఏ తేదీన ఎంత తీసుకున్నాడు ఆ మొత్తం మీద మాత్రమే ఆ తేదీ నుంచి వడ్డీని లెక్క కడతారు. సో ఈ రుణం ఖాతాదారు కరెంట్ ఖాతా అన్నమాట. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే కరెంటు అకౌంట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత
ఎప్పుడైతే అతను ఏం చేస్తాడంటే అతను తీసుకున్నప్పుడు రుణాన్ని తీసుకున్నప్పుడు ఒక నిర్ణీత వ్యవధి అనేది ఇచ్చినప్పుడు డెఫినెట్గా అది బ్యాంక్కి చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ యొక్క క్యాష్ క్రెడిట్ అనే ఫెసిలిటీ మనకి మొట్టమొదటిగా స్కాట్లాండ్లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ మీకు అందరికీ తెలుసు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే బ్యాంకుల్లో ఇచ్చేటువంటి రుణాల్లో అత్యంతమైనటువంటి పద్ధతి ఓవర్ డ్రాఫ్ట్ పద్ధతి అనేది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎవరికంటే వ్యాపారస్తులకి. సో బ్యాంకులో కరెంట్ ఖాతా ఉన్నటువంటి వ్యక్తి బ్యాంకుతో ముందు ఏర్పాటు చేసుకున్న వల్ల తాము డిపాజిట్ చేసిన మొత్తం కంటే చెక్కుల ద్వారా తీసుకునేటువంటి పద్ధతిని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అంటే తాను ఎంతైతే డిపాజిట్ చేస్తారో అంతకంటే ఎక్కువ మొత్తాన్ని చెక్కుల ద్వారా తీసుకునేటువంటి పద్ధతిని ఓవర్ డ్రాఫ్ట్ పద్ధతి అంటారు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటారు. సో ఒక నిర్ణీత కాలానికి నిర్ణీత మొత్తానికి పరిమితమై ఉంటుంది. అంటే ఇది ఎంత అంటే నువ్వు ₹1,00,000 ఇప్పుడు తీసుకుంటే అదనంగా నువ్వు ఒక 10 నెలల లోపల చెల్లించాలి అనేటువంటి ఒక నిబంధన అనేది బ్యాంకు పెడుతుంది. అదేవిధంగా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కలుగజేయడానికి బ్యాంకు ఇతర అప్పుల విషయంలో వలె ఆస్తుల హామీ కోరవచ్చు. చూడండి, ఓవర్ డ్రాఫ్ట్ కూడా మనం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం బ్యాంక్ కూడా ఏదైనా గ్యారంటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వినిమయ బిల్లులమా, దీన్ని ఏమంటారంటే డిస్కౌంటింగ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. ఓకే, డిస్కౌంటింగ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. వినిమయం అంటే ఒకరి నుంచి మరొకరికి బిల్లు అనేది బదిలీ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఎక్స్చేంజ్ ఆఫ్ బిల్. చూడండి, ఈనాటి వ్యాపారం పరపతి మీద ఆధారపడి ఉన్నది ఈ యొక్క బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. చూడండి, పరపతి సాధనాల్లో, పరపతి అంటే క్రెడిట్ సాధనాలు, క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. సో పరపతి సాధనాల్లో హుండీలు ప్రధానమైనవి. హుండీలు అంటే బిల్లులు, వసూలు బిల్లు, చెల్లింపు బిల్లు అంటాం కదా, అవి బిల్లులు అంటాం. సో పరపతి వ్యవహారం జరిగినప్పుడు అమ్మకందారు ఆ వ్యవహారం తాలూకు నగదు ఒక గడువు తేదీన చెల్లించవలసి ఉందని కొనుగోలుదారులపై హుండీ అనేటువంటి పత్రాన్ని వ్రాస్తాడు. దీన్ని కొనుగోలుదారుడు అంగీకరించినట్లు సంతకం చేసి అమ్మకందారునికి ఆ బిల్లుని పంపుతాడు. సో గడువు తేదీన అమ్మకందారునకు ఈ హుండీని ఇచ్చి కొనుగోలుదారుడు నుండి సొమ్ము వసూలు చేస్తాడు. సో గడువు తేదీన అవసరం లేకుండా హుండీ ముందుగానే, అంటే బిల్లు ముందుగానే మనం ఏం చేస్తామంటే బ్యాంకులో నగదుకి మనం ఏం చేస్తామంటే డిస్కౌంట్ చేసుకుంటాం. అంటే ముందుగా కావాలనుకోండి, ఇప్పుడు నాకు ₹1,00,000 ఉంటుంది. ₹1,00,000 నాకు జూలై 30వ తారీఖు అనుకున్న గడువు తేదీ. నేనేం చేస్తాను, జూన్ 30వ తారీఖుకి బ్యాంకులో వెళ్ళి డిస్కౌంట్ చేసుకుంటా. అంటే ₹1,00,000లో ఎంత డిస్కౌంట్ చేసుకుంటే ఒక 2% 3% మనకి డిస్కౌంట్ అవుతుంది, అంటే తగ్గుదల. ₹1,00,000 అనుకోండి, మనకి 98,000 అట్లా వస్తుంది. సో దాన్ని డిస్కౌంటింగ్ అంటాం, తగ్గింపు. సో ఇక్కడ ఎవరైతే అమ్మకందారు దగ్గర కొనుగోలుదారుడు ఏదైనా సరుకుని కొని ఉంటే ఆ సరుకు కొన్నందుకు గాను అతను ఒక బిల్లు రాయడం, అమ్మకందారుడు కొనుగోలుదారుడు పేరు పైన ఒక బిల్లును రాయడం జరుగుతుంది. ఆ బిల్లును ఎప్పుడు, అంటే ఏ తేదీన ఎప్పుడు చెల్లించవలసి ఉందని కొనుగోలుదారుని పైన ఆ బిల్లును రాసి అమ్మకందారుడు కొనుగోలుదారుడు పంపిస్తాడు. సో కొనుగోలుదారుడు దానికి స్వీకృతి తెలిపినాక ఏం చేస్తాడు, గడువు తేదీన సొమ్ము అనేది చెల్లించడం జరుగుతుంది. సో గడువు తేదీన చెల్లించవచ్చు, లేకపోతే గడువు తేదీ కంటే ముందుగానే ఆ బిల్లుని హుండీ కర్త అంటే అమ్మకందారుడు. సో అమ్మకందారుడు ఏం చేస్తాడు, ఆ బిల్లుని తీసుకుని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటాడు, అంటే సొమ్ము అవసరం అయితే. సో డిస్కౌంట్ చేసుకుంటే దాన్ని బిల్లు వినిమయ బిల్లులు అంటాము. మీకు వస్తుంది, థర్డ్ యూనిట్లో వస్తుంది మీకు, అప్పుడు ఇంకా బాగా మీకు తెలుస్తుంది. అర్థమైందమ్మా వినిమయ బిల్లులు అంటే? ఏమ్మా వినిమయ బిల్లులు అంటే అర్థమైందా? సార్ ఇంకోసారి చెప్పండి సార్. ఇప్పుడు అమ్మకందారు, ఇప్పుడు రెగ్యులర్గా అనుకోండి, ఉత్పత్తిదారుడు సప్లయర్ ఇద్దరు ఉంటారు. ఉత్పత్తిదారుడు సప్లయర్ ఉంటాడు. సప్లయర్ దారుడు ఏం పని చేస్తాడు, ముడి పదార్థాలని సప్లైదారుడు ఉత్పత్తిదారునికి సప్లై చేస్తాడు. సో అది నగదు వ్యవహారం పైన ఉండొచ్చు, అరువు వ్యవహారం పైన ఉండొచ్చు.
సో ఇక్కడ అరువు వ్యవహారం పైన అంటే అప్పు పైన ఎప్పుడైతే సప్లైదారుడు ఉత్పత్తిదారుడు కోరిన వెంటనే మొత్తాన్ని అంటే సరుకు మొత్తాన్ని ముడి పదార్థాల మొత్తాన్ని ఆ, పంపిస్తాడు అంటే తీసుకుంటాడు. ఓకేనా? ముడి పదార్థాలని ఎవరైతే ఉత్పత్తిదారుడు తీసుకుంటాడు, ఉత్పత్తిదారుడు సప్లైదారుని కోరుతాడు, అయ్యా నాకు ఇంత ఇంత ముడి పదార్థాలని ఇంత ధర వద్ద నాకు పంపించు, నీకు నేను తరువాత మీకు ఇస్తాను అని చెప్పి పంపిస్తాడు ఎవరు? సప్లైదారుడు. సో పంపిస్తూ సప్లైదారుడు ఏం చేస్తాడంటే సరుకుతో పాటు ముడి సరుకుతో పాటు ఆ, ఒక బిల్లును రాస్తాడు. ఒక బిల్లుని రాస్తాడు. దాన్ని ఏమంటారంటే వినిమయ బిల్లు. వినిమయ బిల్లు. అదే మనం ఇప్పుడు వసూలు బిల్లు, చెల్లింపు బిల్లు అంటున్నాం కదా, అట్లా వినిమయం అంటే ఎక్స్చేంజ్, అంటే ఒకళ్ళ నుంచి మరొకరికి. ఇక్కడ కర్త ఎవరైతే బిల్లు రాసేటువంటి వ్యక్తిని కర్త అంటారు, ఆ బిల్లుకి ఎవరైతే అంగీకరిస్తున్నారో ఆ వ్యక్తిని స్వీకర్త అంటున్నారు. అంటే ఇక్కడ కర్త ఎవరు అంటే అమ్మకందారుడు. అమ్మకందారుడు ఏం చేస్తున్నాడు? కొనుగోలుదారుడి పైన బిల్లు అనేది రాయడం జరుగుతుంది. ఈ ఇతను సొంసో నేము సొంసో సరుకు ఇంత కొన్నాడు ఈ గడువు తేదీ లోపల ఇంత చెల్లించాలి అని చెప్పి అతను బిల్లు రాస్తాడు. సో దాన్ని కొనుగోలుదారుడు పంపిస్తాడు. కొనుగోలుదారుడు పంపించి దాన్ని అమ్మకందారు రాసినటువంటి బిల్లుని కొనుగోలుదారుడు ఏం చేస్తాడు? అంగీకరించి సంతకం చేసి తిరిగి ఆ బిల్లుని ఎవరు పంపించాలి? అమ్మకందారుని పంపించాలి. సో అమ్మకందారుని పంపించినాక గడువు తేదీ వరకు వేచి చూడకుండా, అంటే ఆ బిల్ రాసినప్పుడే ఒక క్లియర్ కట్ కండిషన్ ఉంది, గడువు తేదీ లోపల చెల్లించాలి కొనుగోలుదారుడు ఆ మొత్తాన్ని. ఒకవేళ ఏదైనా అమ్మకందారుడికి సొమ్ము అవసరం అయితే ఆ కొనుగోలుదారుడు స్వీకరించినటువంటి బిల్లుని తీసుకొని పోయి ఏం చేస్తాడు? బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటారు. సో బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటే అతనికి కొంత మొత్తం మేర బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నందుకు గాను బ్యాంక్ ఛార్జీల కింద కొంత మొత్తం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అది 2% కానీ 3% కానీ. సో దాన్ని వినిమయ బిల్లులు అంటారు, బ్యాంకులో డిస్కౌంట్ చేయడం. నెక్స్ట్ కాలపరిమితి రుణాలు. కాలపరిమితి రుణాలు. సో బ్యాంకులు ఖాతాదారులకు అవసరాన్ని బట్టి 3 రకాల రుణాలను మంజూరు చేస్తాయి. అవి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలు. సో గృహ నిర్మాణానికి, మన్నిక గల వినియోగ వస్తువులు కొనడానికి బ్యాంకులు కూడా రుణాలు ఇస్తాయి. చూడండి, మనకి బ్యాంకులు 3 రకాల రుణాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలు. అంటే స్వల్పకాలిక అంటే 3 నెలల నుంచి 6 నెలల్లోగా అంటే సంవత్సరంలోగా మనం కట్టేటువంటి స్వల్పకాలిక రుణాలు. మధ్యకాలిక అంటే సంవత్సరం మొదలుకొని, అంటే ఒక సంవత్సరం నుంచి అప్ టు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు మనకి తీసుకునేటువంటి రుణాలని మధ్యకాలిక రుణాలు అంటారు. దీర్ఘకాలిక అంటే 10 ఏళ్ళకి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గృహ రుణం అనుకున్నాం. గృహ రుణం ఒక 50 లక్షలు తీసుకున్నాం. ఈ గృహ రుణం కింద ఒక 50 లక్షలు తీసుకొని మనం ఎప్పుడు వరకు చెల్లిస్తామంటే ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళకో మనం చెల్లిస్తాం. సో ఈ విధంగా దీర్ఘకాలిక రుణాలుగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా బ్యాంకులు ఖాతాదారులకి 3 రకాల రూపంలో రుణాలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్రెడిట్ కార్డులు జారీ చేయడం ద్వారా కూడా బ్యాంకులు రుణ సౌకర్యాలను విస్తృతపరుస్తాయి. క్రెడిట్ కార్డ్స్ మీకు అందరికీ తెలుసు. క్రెడిట్ కార్డ్స్ అంటే సో మన దగ్గర ఉండదు, బ్యాంక్ నుంచి మనం అప్పుగా తీసుకొని వాడుకున్న దాని తర్వాత మనం ఏం చేస్తాం? అసలు పైన ఒరిజినల్ ప్లస్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్, అంటే అసలు మొత్తం ప్లస్ వడ్డీ అనేది రెండింటికి కడతాం మనం క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకున్నందుకు. నెక్స్ట్ పరపతిని సృష్టించడం. సో క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీ అంటారు. సో క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీ, పరపతి. సో రుణాలను ఇచ్చేవారికి, డిపాజిట్దారులకు, రుణాలు తీసుకునే వారికి మధ్యవర్తిగా పనిచేస్తూ బ్యాంకులు ద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. చూడండి, రుణాలను ఇచ్చేవారికి, ఇటు డిపాజిటర్లకి, ఇటు రుణాలు తీసుకునే వారికి ఒక వారధిగా, ఒక మధ్యవర్తిగా బ్యాంకులు అనేటివి పనిచేస్తున్నాయి. సో అందువల్ల బ్యాంకులు ద్రవ్యాన్ని ఒకరి నుండి మరొకరికి మార్చేటువంటి సంస్థలే కాకుండా ద్రవ్యాన్ని సృష్టించగల సంస్థలని ఆర్ఎస్ శ్రేయస్ అంటాడు. సో చూడండి, ఒకరి నుంచి మరొకరికి ద్రవ్యాన్ని అనేది మారడమే కాకుండా ఏం చేస్తాయి? ఆ
ఆ బ్యాంకులు కూడా ద్రవ్యాన్ని సృష్టించగలుగుతాయి. సో దేశంలో చలామణిలో ఉండేటువంటి ద్రవ్యంలో హెచ్చు భాగం బ్యాంకులు సృష్టించినటువంటి ద్రవ్యమే. సో ఈ శక్తి బ్యాంకులకు లేకపోతే వాటి ఎడల ప్రజలకు ఆసక్తి ఉండేది కాదు. చూడండి, సో బ్యాంకులే ఓవరాల్గా మనకి ఎకనామిక్ సిస్టమ్ కానీ, ఒక దేశ యొక్క ఆర్థిక భవిష్యత్తు కానీ, అదేవిధంగా ఒక రంగం అభివృద్ధి చెందాలన్నా ఏదైనా కూడా కానీ, సో ఖచ్చితంగా బ్యాంకులు ఏం చేస్తాయంటే పరపతి సృష్టిస్తాయి. ఓకే, అర్థమైందమ్మా ఇది? అర్థమైంది సార్. నెక్స్ట్, చెక్ విధానాన్ని ప్రోత్సహించడం, ప్రమోటింగ్ ది చెక్ సిస్టమ్. సో మన చెక్ విధానాన్ని ప్రవేశపెడతారు. ఎట్లా అంటే చూద్దాం. సో ఖాతాదారులకు చెక్ బుక్ సౌకర్యాన్ని కల్పించి బ్యాంకులు వ్యాపార ప్రపంచంలో చెల్లింపు సౌకర్యాన్ని సులభతరం చేస్తాయి. చూడండి, మనం ఏం చేయాలంటే మన అకౌంట్లో నుంచి నేరుగా ఫిజికల్ క్యాష్ తీసుకొచ్చి మనం చెల్లింపులు అవి చేయాలి అంటే చాలా కష్టం. సో కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ ఖాతాదారులకు అవసరమైనటువంటి చెక్ విధానాన్ని కూడా ప్రవేశపెడుతున్నాయి. ఈ చెక్ విధానం ద్వారా జస్ట్ మనం ఎక్కడైనా ఉంటాము, ఎక్కడైనా ఎనీవేర్ మన దగ్గర చెక్ బుక్ ఉందనుకోండి, ఏదైనా అవసరం అవుతుంది అంటే మనం ఏదైనా కొనడం కానీ లేకపోతే ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా చెక్ బుక్ విధానాన్ని మనం అనుసరించాల్సి ఉంటుంది. సో ఈ విధమైనటువంటి విధి బ్యాంకులు ప్రవేశపెడుతున్నాయి. సో కాబట్టి బ్యాంకులు వ్యాపార ప్రపంచంలో చెల్లింపుల సౌకర్యాన్ని సులభతరం కూడా చేస్తాయి. సో ద్రవ్య మార్కెట్లో చెక్కు ఎంతో అభివృద్ధి చెందినటువంటి పరపతి పత్రంగా పేర్కొనవచ్చును. చెక్ అనేది నేషనల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఒకటి ఉంది మనకి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. సో ఈ యొక్క నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ వచ్చి మనకి 1881 ఓకేనా. ఒడంబడికల చట్టం మనకి 1881లో చెప్తారు దీని గురించి. మనకి చెక్కు, డిమాండ్ డ్రాఫ్టు వాటిలో ఉంటుంది మనకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ఒడంబడికల చట్టం ఉంటుంది. సో ఆధునిక ప్రపంచంలో నగదు కంటే ఎక్కువగా చెల్లింపులు చెక్కు ద్వారా జరుగుతున్నాయి. సో చెక్కుల పద్ధతిని ప్రవేశపెట్టడం ద్వారా సౌకర్యమైనటువంటి చెల్లింపుల విధానాన్ని బ్యాంకులు కూడా ప్రవేశపెడుతున్నాయి. సో ద్రవ్యాన్ని ఒక స్థలం నుండి మరొక స్థలానికి, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సులభంగా తరలించేటువంటి సౌకర్యాన్ని బ్యాంకులు కలుగజేస్తున్నాయి. చూడండి, ఇప్పుడు ద్రవ్యం కంటే కూడా, డబ్బు కంటే కూడా చెక్కు సిస్టము, అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్. సో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ అయిపోయాయి. చెక్ సిస్టమ్ కూడా మనకు కొన్ని రోజులు పోతే ఫేడ్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చేమో, అంటే ఉండొచ్చు, కొంతవరకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చెక్కు విధానం ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ ఎక్కువైపోయాయి. సో జస్ట్ నువ్వు ఎక్కడో ఉంటా, నేను ఎక్కడో ఉంటా, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, దానికి ఎంత అయింది ఖర్చు అంటే డెఫినెట్గా మీరు చెల్లించేస్తారు. సో ఇప్పుడు మనకు డిజిటల్ పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ చెక్ సిస్టమ్ అనేది ఈ మధ్య కాలంలో కొంతవరకు బాగా పాపులర్ అయింది. అదేవిధంగా బాగా ఇంప్లిమెంటేషన్ కూడా అవుతా ఉంది. ఓకేనా. సో ఈ విధం అనేది చాలా మంచి విధులుగా మనం చెప్పుకోవచ్చు. సో బ్యాంకులు ఇవి ప్రప్రథమంగా అందించేటువంటి విధులు వినియోగదారుని పట్ల, అంటే ఖాతాదారుని పట్ల. అర్థమైందమ్మా ఇది? ఏమో అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ రెండోది వచ్చి అనుషంగిక విధులమా. అనుషంగిక విధులు మనం ఇందాక నేర్చుకున్నది ప్రాథమిక విధులు. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్స్ ఏంటంటే అనుషంగిక విధులు. సో దీంట్లో ఏంటంటే బ్యాంకులు ప్రాథమిక విధులతో పాటు ఖాతాదారులకు ఉపయుక్తంగా ఉండేటువంటి ఇతర సేవలను కూడా అందజేస్తాయి. అంటే అవి నామినల్లే కాకుండా ఇంకా ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా మనకి వినియోగదారులకి తమ వంతు సేవలని, తమ వంతు బాధ్యతల్ని అందిస్తూ ఉంటాయి. సో అందుకోసమే మనకి ఈ యొక్క విధులు అనేవి ఏర్పడడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఏజెన్సీ విధులు. సో ఏజెన్సీ ఫంక్షన్స్. సో ఈ సేవలు బ్యాంకులు తమ ప్రాథమిక విధుల నిర్వహణ ఫలితంగా ఏర్పడతాయి. సో ఈ సేవలు నిర్వహించేటప్పుడు బ్యాంకులు ఖాతాదారులు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. చూడండి, సో ఎప్పుడు కానీ ఈ సేవలు నిర్వహించేటప్పుడే బ్యాంకుల యొక్క ఖాతాదారులే ప్రతినిధులుగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే
ఖాతాదారుల తరపున ఏజెంట్గా, కరెస్పాండెంట్లుగా ప్రతి ప్రతినిధులుగా బ్యాంకులు వ్యవహరిస్తాయి. చూడండి, బ్యాంకుకి సంబంధించినటువంటి ఖాతాదారులు తరపున ఏం చేస్తాయి? బ్యాంకు ఒక ఏజెంట్గా ఉంటుంది, ఒక కరెస్పాండెంట్గా ఉంటుంది, ఒక ప్రతినిధిగా బ్యాంకులు అనేది వ్యవహరించడం జరుగుతుంటుంది. సో మనం చూస్తూ ఉంటాం. మా ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి లావాదేవీలు జరగాలంటే బ్యాంక్ ఒక ఏజెంట్గా పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇద్దరు ఖాతాదారులు ఉంటారమ్మా. ఇద్దరు ఖాతాదారుల మధ్య ఏం చేస్తుంది? బ్యాంకు ఒక అనుసంధానంగా ఉంది. బ్యాంకు ఒక ఏజెంట్గా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఒక మధ్యవర్తిగాను పనిచేస్తూ ఉంది, ఒక రిప్రజెంటేటివ్గాను పనిచేస్తూ ఉంది, ఒక కరెస్పాండెంట్గాను వ్యవహరిస్తూ ఉంది. నెక్స్ట్, తమ తరపున బీమా ప్రీమియం, క్లబ్ చందాలు, టెలిఫోన్ బిల్లులు మొదలైన వాటిని నిర్ణీత కాలంలో చెల్లించవలసిందిగా బ్యాంకులను ఆదేశిస్తే వాటిని బ్యాంకులు ఆ సమయంలో చెల్లిస్తాయి. ఈ విధంగా చెల్లించవలసినటువంటి సొమ్మును ఖాతాదారుల అకౌంట్లో ఖర్చుగా నమోదు చేస్తాయి. ఇప్పుడు బ్యాంకులు ద్వారా ఈ చెల్లింపులు జరుగుతున్నాయి. సో చూడండి, ఇప్పుడు మనకు జరుగుతున్నాయి, అవునా? మనం ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏదైనా ఖర్చులు అనేది, ఇప్పుడు ఏదైనా అవసరాలు ఉంటాయి అంటే ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా వస్తువును కొన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కరెంట్ బిల్, పవర్ బిల్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్సెస్ కానీ, ఇలాంటివన్నీ కానీ మనం చెల్లించాలి అంటే త్రూ ఈ పేమెంట్స్, అంటే మనం ఈ పేమెంట్ సిస్టమ్ ద్వారా చెల్లిస్తున్నాం. ఓకేనా? ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చెల్లిస్తున్నాము. దీంట్లో మొబైల్ బ్యాంకింగ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్స్, అదేవిధంగా చాలా వచ్చేసాయి మనకి. సో వీటి ద్వారా ఫోన్పే, గూగుల్ పే, సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా మనం ఏం చేస్తాం? ముందు వాళ్ళకి చెప్తాం, బ్యాంక్ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం. దీని ఏమంటారంటే స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు, అంటే ప్రామాణిక సూచనలు అంటారు. వినియోగదారుడు ఏం చేస్తాడంటే తన బ్యాంక్కి ప్రామాణిక సూచనలు చేస్తాడు. అయ్యా, నాకు ఈ మంత్కి ఇంత బిల్స్ వస్తాయి, ఇంత కట్ చేయండి, డిడక్ట్ చేయండి, కరెంట్ బిల్ ఇంత కట్టాలి, మున్సిపల్ ట్యాక్సెస్ ఇంత కట్టాలి, నెక్స్ట్ అదేవిధంగా ఎల్ఐసి ప్రీమియమ్స్ ఇలా కట్టాలి, చందాలు ఇలా కట్టాలి, టెలిఫోన్ రెంట్ ఈ విధంగా కట్టాలంటే బ్యాంకులు కూడా చెల్లింపులు చేస్తాయి. నెక్స్ట్, ఖాతాదారులు తమ షేర్లను, బాండ్లను, యూనిట్లను బ్యాంకు వద్ద ఉంచిన ఎడల వాటిపై రావాల్సినటువంటి డివిడెండ్ను, వడ్డీని, ఆదాయాలను వసూలు చేసి వారి ఖాతాలకు జమ కడతాయి. చూడండి, ఖాతాదారులకి ఏం చేస్తాయంటే వాళ్ళ పైన ఉన్నటువంటి షేర్లను కానీ, బాండ్లు కానీ, వాటి యూనిట్లను వాళ్ళ వద్ద బ్యాంకు వద్ద పెట్టుకొని బ్యాంకు వద్ద ఏం చేస్తారంటే వాటిపైన రావాల్సినటువంటి లాభాలు కానీ, డివిడెండ్లు కానీ, వడ్డీని కానీ, ఆదాయాలు కానీ వసూలు చేసి ఆ బ్యాంకులు ఏం చేస్తాయి? వారి ఖాతాలో వేయడం జరుగుతాయి. నెక్స్ట్, సెక్యూరిటీలను కొనుగోలు, అమ్మకం చేయడం కూడా చేపడతాయి. షేర్స్, మన సెక్యూరిటీస్. సో ఏదైనా సెక్యూరిటీస్ మనం కొనాలన్నా, షేర్స్ ఏదైనా కొనాలన్నా ఖచ్చితంగా బ్యాంకులు వాటిని కొనాలన్నా, అమ్మాలన్నా బ్యాంకులు తమ వంత పాత్రని పోషిస్తాయి. నెక్స్ట్, అదేవిధంగా ఖాతాదారులు సో నగదును ఒక చోటు నుండి మరొక చోటుకు కూడా తరలించుతాయి. చూడండి, ఒక చోటు నుంచి మరొక చోటుకి ఏమవుతుందంటే క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఈజీగా జరుగుతాయి. ఇప్పుడు నెఫ్ట్ ఉందమ్మా, ఎన్ఈఎఫ్టి, ఆర్టీజీఎస్ అంటారు. వీటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్కి, ఒక చోటు నుంచి మరొక చోటుకి మనం ఏం చేయొచ్చు అంటే నగదును కూడా బదిలీ చేయొచ్చు. అదేవిధంగా ఖాతాదారులు జారీ చేసినటువంటి ఉత్తర్వులను కూడా అమలు చేస్తాయి. చూడండి, ఖాతాదారులు ఏదైనా వాళ్ళ సలహాలు కానీ, సూచనలు కానీ ఏదైనా ఇస్తే కూడా అమలుకు వస్తాయి. సో తమ ఖాతాదారులకు ఆదాయ పన్ను ప్రణాళికలు కూడా రూపొందిస్తాయి. చూడండి, సో ఖాతాదారులకు కూడా ఏం చేస్తాయి బ్యాంకులు? ఆదాయ పన్ను ఏదైనా అంటే ఆదాయ పన్ను ఎలా, హౌ టు ఫైల్ ఐటీ రిటర్న్స్. సో ఐటీ రిటర్న్స్ ఎలా తయారు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, దానికి ఎప్పుడు అని మొత్తానికి సంబంధించినటువంటి అంశం, ఆ వివరాలు కూడా బ్యాంకులు అనేవి అందజేస్తాయి. నెక్స్ట్, ఖాతాదారుల తరపున పరపతి పత్రాలపై సొమ్ము వసూలు చెల్లింపులు కూడా నిర్వహిస్తాయి. చూడండి, సో ఖాతాదారుల తరపున ఏం చేస్తాయి? అంటే క్రెడిట్ డాక్యుమెంట్స్ పైన సొమ్ముని వసూలు చేయడం, అదేవిధంగా చెల్లింపులు కూడా చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి బ్యాంకులు కస్టమర్ల తరపున
ఏజెంట్గా ప్రతినిధులు అనేది వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో అర్థమైందమ్మా ఈ కాన్సెప్ట్ మీకు? ఏమో ఈ కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ సాధారణ ప్రయోజనోపయోగ సేవలు, అంటే జనరల్ యూటిలిటీ ఫంక్షన్స్ అంటారు. అంటే ప్రజలకి సాధారణంగా ఎటువంటి ప్రయోజనాలు విధుల్ని నిర్వర్తిస్తాయి వాణిజ్య బ్యాంకులు అనేది చూద్దాం. సో వాణిజ్య బ్యాంకులు ఏజెన్సీ విధులతో పాటు ఈ క్రింది సాధారణ ఉపయోగిత విధులను కూడా తమ ఖాతాదారుల తరపున నిర్వహిస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే ఆ విధులు విలువైన వస్తువులు, ఆభరణాలు మరియు పత్రాలను దోచుకున్నటకై సేఫ్ డిపాజిట్ లాకర్లు సౌకర్యం కల్పిస్తుంది. నేను బిఫోర్ ఇంట్రడక్షన్లో చెప్పాను మీకు. సో ఏదైనా మన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి బంగారు వస్తువులు కానీ ఆభరణాలు కానీ పత్రాలు కానీ ఏదైనా మా ఇంట్లో పెట్టామనుకోండి, మా ఇంట్లో ఉంచడం వల్ల సమ్టైమ్స్ ఏదైనా దొంగతనం జరిగే కూడా ఆస్కారం ఉంటుంది, ఎవరైనా దోచుకెళ్తారు. అదే మన బ్యాంక్లో మనకంటూ ఒక లాకర్ ఫెసిలిటీ, మనకంటూ ఆ లాకర్ ఫెసిలిటీ, మనకు ఆ లాక్ కీ ఉన్నదనుకో, సో మన దగ్గర ఉన్నటువంటి మనీ కానీ అదేవిధంగా వస్తువులు కానీ ఆభరణాలు కానీ డాక్యుమెంట్స్ ఏదైనా కానీ ఆ సేఫ్ డిపాజిట్ లాకర్లో మనం పెట్టేసి లాక్ చేసుకొని మనం ఉండొచ్చు. సో కాబట్టి ఈ విధంగా కూడా మనకి ఈ యొక్క ఫెసిలిటీ అనేది సేఫ్ లాకర్ ఫెసిలిటీ అనేది కూడా కలిగిస్తుంది. నెక్స్ట్ దూర ప్రాంతాలకు ప్రయాణాలపై వెళ్ళినప్పుడు దొంగల భయం ఉండకుండా ప్రయాణికుల చెక్కులు డ్రాఫ్ట్ సౌకర్యం కలిగిస్తాయి. చూడండి, ఎవరైనా ఖాతాదారులు ఎవరైనా దూర ప్రయాణాలకి ఏదైనా పయనమైనప్పుడు అక్కడ ఏంటంటే దొంగన ఉండొచ్చు. సో దొంగల భయం కూడా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు, అటువంటి ఏది లేకుండా ప్రయాణికులు చెక్కులు డ్రాఫ్ట్ల సౌకర్యం కూడా కల్పిస్తుంది. అంటే ప్రయాణికులకి ఏం చేస్తాయి, చెక్కులు కానీ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కానీ కూడా కల్పిస్తాయి. ఇప్పుడు మనం డబ్బులు పెట్టుకొని పోయాం అనుకోండి, మనతో పాటు దూర ప్రాంతాలకు డబ్బులు పెట్టుకొని వెళ్తాం. సో డబ్బులు పెట్టుకొని వెళ్తున్నప్పుడు ద్రవ్యాన్ని మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని ఎవడైనా ఒకళ్ళు కొట్టేసి లేదంటే ఏదైనా చేసి మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకొని వెళ్ళిపోయానికి కూడా ఆస్కారం ఉంటుంది, అంటే దొంగలించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఆ ఫెసిలిటీ లేకుండా మనకి చెక్ ఫెసిలిటీ ఉంది, అదేవిధంగా డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంది. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ఏంటంటే చెక్ రాసేసి మనకి చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ విదేశీ వర్తకాభివృద్ధికి పరపతి లేఖలను కూడా జారీ చేస్తాయి. చూడండి, సో విదేశీలో అంటే మన స్వదేశంలో విదేశాల్లో ఏదైనా తమ వ్యాపార కార్యకలాపాలని పెంచడానికి కానీ అదేవిధంగా క్రెడిట్కి సంబంధించి ఏదైనా క్రెడిట్ ఫెసిలిటీస్ సంబంధించి కూడా బ్యాంకులు ఏం చేస్తాయంటే లేఖలు కూడా జారీ చేస్తాయి. నెక్స్ట్ వ్యాపార అభివృద్ధికై బ్యాంకులు రకరకాల గణాంకాలను కూడా సేకరిస్తాయి. చూడండి, బ్యాంకులు ఇంకా ఏం చేస్తాయంటే సాధారణంగా వ్యాపార అభివృద్ధికై కూడా బ్యాంకులు కూడా రకరకాల గణాంకాలు కూడా సేకరిస్తాయి. అంటే పలానా ఏరియాలో వ్యాపారానికి ఏ విధంగా అభివృద్ధి జరగడానికి కారణాలు ఏంటి, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంటి, ఇవన్నీ ప్రతి అంశానికి అన్నీ మనకి గణాంకాల రూపంలో అందజేస్తాయి. సో అదేవిధంగా వివిధ కంపెనీలు జారీ చేసేటువంటి సెక్యూరిటీలను బ్యాంకులు చందా పూచికై బాధ్యత తీసుకుంటాయి. చూడండి, సో వివిధ కంపెనీలు ఏం చేస్తాయంటే జారీ చేసేటువంటి సెక్యూరిటీలను బ్యాంకులు కూడా చందా పూచి పైన బాధ్యత అనేది తీసుకుంటాయి. నెక్స్ట్ ప్రత్యేక సందర్భాల్లో బహుమానం రూపంలో ఇచ్చి పుచ్చుకునేందుకు బ్యాంకులు బహుమతి చెక్కులను విదేశీ మొత్తాలను జారీ చేస్తాయి. చూడండి, ఏదైనా మనకి ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక బహుమతుల రూపంలో మనకి ఏదైనా ఇచ్చిపుచ్చుకునేందుకు ఇచ్చేదానికి కూడా ఏం చేస్తాయి, బ్యాంకులు బహుమతి చెక్కులను కూడా వివిధ మొత్తాలను కూడా జారీ చేస్తాయి. చూడండి, మీరు అప్పుడప్పుడు బ్యాంక్ కూడా ఏం చేస్తారంటే ఎవరైనా కొన్ని కాంపిటీషన్స్ సెలెక్ట్ చేసినప్పుడు తన వంతుగా బహుమతి చెక్కులు కూడా అందిస్తూ ఉంటారు, మీకు చూస్తూ ఉంటారు, మీకు తెలుసు. సో ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే విదేశీ మారక ద్రవ్యాన్ని కొనుగోలు చేయటంలో అమ్మకం చేయటంలో బ్యాంకులు డీలర్ పాత్రను నిర్వహిస్తున్నాయి. చూడండి,
ఏదైనా విదేశీ ఏదైతే ఫారిన్ కరెన్సీ ఉంటుందో అక్కడ ఫారిన్ కరెన్సీని మనం అక్కడ అంటే విదేశీ మార్కెట్ ఎక్స్చేంజ్ అంటే కరెన్సీ ఎక్స్చేంజ్ అంటున్నాం. ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ అంటే విదేశీ మార్గ ద్రవ్యాన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సపోజ్ అమెరికా తీసుకున్నాం. అమెరికాలో మనకి డాలర్కి దగ్గర డాలర్ని అమ్మాలన్నా కొనాలన్నా ఖచ్చితంగా మనకి బ్యాంకులే ఆధారం. సో కాబట్టి ఇందులో డీలర్షిప్ని పోషించాలి అంటే ఖచ్చితంగా తన వంతు సహకారం అనేది అందించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి మనకి ఒక డాలర్ వాల్యూ వచ్చి దగ్గర దగ్గర ₹2 మనం అంటే ఇండియన్ కరెన్సీలో ₹74 పెడితే ఒక డాలర్ని మనం కొనుక్కోగలుగుతాం. అంటే ఇలాంటి సేవల్ని బ్యాంకులు మాత్రమే ఈ యొక్క డీలర్షిప్ మాత్రమే నిర్వహిస్తాయి. మిగతా వాటికి ఎటువంటి సంబంధం అనేది లేదు. ఓకే, అర్థమైందమ్మా ఇది? అర్థమైంది సార్. గుడ్. నెక్స్ట్ నూతన సేవలమా. సో అనుషంగిక సేవల్లో నూతన సేవలు ఇంకా ఏదైనా కొత్త సేవలు ప్రవేశపెట్టారు అంటే చూద్దాం. డిపాజిట్లను సేకరించడం, రుణాలను ఇవ్వటమే కాక ఆధునిక కాలంలో బ్యాంకులు వివిధ రకాల సేవలను కూడా అందిస్తున్నాయి. మనకందరికి తెలుసు. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం బ్యాంకులు అందిపుచ్చుకొని ఏం చేస్తున్నాయి, కొత్త అంటే ఇన్నోవేటివ్ సర్వీసెస్ అనేది కస్టమర్స్ అంటే అకౌంట్ హోల్డర్స్ కోసం కస్టమర్స్ కోసం తీసుకురావడం జరుగుతున్నాయి. అవి ఏవి అంటే కౌంటర్ సర్వీస్. ఫస్ట్ వచ్చి కౌంటర్ సర్వీస్. సో పూర్తి స్థాయిలో బ్రాంచ్ని స్థాపించడం లాభదాయకం. కానీ బ్రాంచ్ని ఇప్పుడు మనం చూస్తుంటాం, ఒకప్పుడు మండలానికి ఒక బ్రాంచ్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, విలేజ్కి ఒక బ్రాంచ్ వచ్చేస్తూ ఉంది. సో కాబట్టి బ్రాంచ్ని స్థాపించడం కరెక్టే కానీ లాభదాయకం, కానీ ఎక్కువ ఖర్చు అయ్యేకి మెయింటెనెన్స్ నిర్వహణ ఖర్చు ఎక్కువ అవుతుంది. సో కాబట్టి వాటిని తగ్గించడం కోసం ఏం చేస్తూ ఉంది అంటే బ్యాంకులు సేవలు అందించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సంస్థలలో బ్యాంకులు కౌంటర్ సేవలను అందిస్తున్నాయి. దీన్నే ఎక్స్టెన్షన్ కౌంటర్స్ అంటారు. ఎక్స్టెన్షన్ కౌంటర్స్లో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు, విత్డ్రా చేయవచ్చు. ఇలాంటి సేవలు విద్యా సంస్థల్లోనే ఎక్కువగా అందిస్తున్నారు. అంటే ఇప్పుడు లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ, పెద్ద పెద్ద మేనేజ్మెంట్ యూనివర్సిటీస్లో కానీ యూనివర్సిటీస్లో మనం చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు యూనివర్సిటీస్లో అయితే ఎస్బీఐ, ఎందుకంటే అక్కడ ఎక్కువ వ్యవహారాలు ఎక్కువ జరుగుతుంటాయి స్టూడెంట్స్కి, అదేవిధంగా స్టాఫ్, ఇవి అట్లా యూనివర్సిటీ వ్యవహారాలు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ స్థాయిలో మనకి సేవలు ఎక్కువ అవుతాయి. సో కాబట్టి అక్కడ ఏం చేస్తాడు, ఎక్స్టెన్షన్ కౌంటర్స్ని ఓపెన్ చేస్తాడు. ఎక్స్టెన్షన్ కౌంటర్స్ని ఓపెన్ చేసి అక్కడ ఏం చేయొచ్చు అంటే డబ్బులు మనం డిపాజిట్ చేయాలన్నా చేయొచ్చు, లేదంటే తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. సో దీన్ని ఏం చేస్తారంటే కౌంటర్ సర్వీసెస్ అంటారు. ఇప్పుడు చూడండి మండలంలో ఒక బ్రాంచ్ ఉంటుంది. ఎస్బీఐ తీసుకోండి, ఎస్బీఐలో ఒక బ్రాంచ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎంటైర్ అకౌంట్ హోల్డర్స్, ఇప్పుడు కరోనా టైంలో అకౌంట్ హోల్డర్స్ అందరూ ఏం చేస్తున్నారు, ఖాతాదారులు మొత్తం బ్యాంక్కి వెళ్ళిపోతున్నారు. డబ్బులు డిపాజిట్ చేసే వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో ఒక కౌంటర్ని ఓపెన్ చేశారు. మినీ కౌంటర్ అంటారు, మినీ స్టోర్, మినీ బ్రాంచ్. మీరు బాగా విని ఉంటారు. దాన్ని ఏమంటారంటే ఎక్స్టెన్షన్ కౌంటర్ అంటారు, కౌంటర్ సర్వీస్. దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు 5,000 10,000 తీసుకోవాలంటే జస్ట్ ఆ కౌంటర్ ద్వారా వెళ్ళచ్చు. ఆ కౌంటర్ ద్వారా మీరు ఒక ఫామ్ రాయిచ్చేసి జస్ట్ మీ ఆధార్, మీ తంబు పెడితే చాలు, ఆథెంటికేషన్. సో పెడితే మీరు ఓకే వేసి వాళ్ళు జస్ట్ రిజిస్టర్ చేసుకుంటారు. సో ఈ క్యాండిడేట్ ఇంత అమౌంట్ తీసుకున్నాడు, ఈ క్యాండిడేట్ ఇంత డిపాజిట్ చేశాడు అని. సో అట్లా మన కౌంటర్ సర్వీసెస్ ఉంటున్నాయి. ఇవి విద్యా సంస్థల్లో ఉంటున్నాయి, అదేవిధంగా రూరల్ ఏరియాస్లో కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. నెక్స్ట్ మొబైల్ బ్యాంకింగ్ మీరు బాగా వినుంటారు దీన్ని కూడా. సో మారుమూల గ్రామాలలో బ్యాంకింగ్ సేవలు అందించడానికి కార్లను బ్యాంకులు వినియోగిస్తున్నాయి. ఒక కారులో ఒకరు లేదా ఇద్దరు గుమస్తాలు నిర్ణీత రోజుల్లో గ్రామానికి వెళ్ళి డిపాజిట్లు సేకరించడం, రుణాలను మంజూరు చేయటం, వసూలు చేయటం చేస్తారు. సో మొబైల్ అంటే మనం యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ కాదు అది. జస్ట్ మొబైల్ బ్యాంకింగ్ ఎట్లా అంటే ఒక కారు ఉంటుంది, ఆమ్ని కారు ఉంటుంది కదా, ఆమ్ని కారులో ఇట్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు గుమస్తాలు. ఆ బ్యాంకు తరపున ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఒక ఇద్దరు కానీ ఒకరు కానీ అపాయింట్ చేసుకొని ఒకరు మనకి డిస్ట్రిక్ట్ అంటే మండల్స్ ఉంటాయి కదా, మండల్స్ మారుమూల దాన్ని ఏమంటారంటే
ఏదో అంటారు మాది అంటే మారుమూల విలేజ్ గ్రామాలు ఉంటాయి. సో అక్కడ ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి పంపిస్తారు ఇల్లు. సో అక్కడ ఏదన్నా ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి అంటే టౌన్కి వచ్చి కట్టాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ అక్కడ వాళ్ళు ఫెసిలిటేట్ ప్రొవైడ్ చేయడం కోసం సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం ఏం చేస్తారంటే మొబైల్ బ్యాంకింగ్ జస్ట్ ఈ ఊరిలో ఎంతమంది డిపాజిట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది రుణాలు మంజూరు చేయాలి, వాళ్ళకి సంబంధించి ఎంత వసూలు చేయాలి, ఇవంతా ఈ అన్ని వ్యవహారాలు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతాయి. సో ఈ ఊరు ఇంత ఈ రోజు అయిపోయింది, ఈ గ్రామం ఇప్పుడు అయింది, నెక్స్ట్ వేరే అనదర్ విలేజ్. ఓకేనా, ఇట్లా మనకి మొబైల్ బ్యాంకింగ్ అనేది ఎక్స్టెండ్ అయింది, ఎక్స్పాన్షన్ అయింది. ఇది ఒకటి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ఏటీఎమ్స్. అదేం లడ్డు బూంది కాదు. మా లాస్ట్ వన్ వచ్చి ఏటీఎమ్స్ మా. మీకు అందరికి తెలుసు ఏటీఎమ్స్ ఆటోమేటిక్ టెల్లర్ మిషన్స్ అంటారు. ఎనీ టైం మీరు జనరల్గా అంటుంటారు కదా ఎనీ టైం మనీ అని. దట్స్ నాట్ కరెక్ట్. ఎనీ టైం మనీనే, కాకపోతే దానికి ఒక పేరు ఉంది ఆటోమేటిక్ టెల్లర్ మిషన్స్ అని. సో వీటిని యొక్క స్థాపన అనేది మనకి 2008 2008-9 ఆ ప్రాంతంలో మనకి ఏటీఎమ్స్ అనేటివి ఎస్టాబ్లిషింగ్ అంటే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు కంప్లీట్ ఏమైపోయిందంటే ఏటీఎమ్స్ ఫుల్లీ ఎక్విప్డ్ అయిపోయింది. సో చూడండి, ప్రతి వాణిజ్య బ్యాంకు పట్టణంలోని ముఖ్య ప్రదేశాల్లో ఏటీఎంలను స్థాపించి వినియోగదారులు ద్రవ్యాన్ని విత్డ్రా చేయడానికి, చెక్కులు డిపాజిట్ చేయడానికి తోడ్పడుతున్నాయి. చూడండి, మీ క్యాష్ డిపాజిట్ ఏటీఎమ్స్ మీరు కూడా విని ఉంటారు. క్యాష్ డిపాజిట్ చేయాలన్న ఏటీఎమ్స్ ఉన్నాయి, సిడిఎమ్స్ అంటారు వాటిని. సిడిఎమ్స్ ఓన్లీ ఫర్ క్యాష్ డిపాజిట్స్ అండ్ ఆల్సో టు టేక్ మనీ విత్ డ్రాయింగ్స్. సో అంటే మనీ కూడా మనం డబ్బులు తీసుకోవచ్చు. అంటే సిడిఎం ప్లస్ ఏటీఎం, సిడిఎం కమ్ ఏటీఎం అంటే డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. అది. సో ఏటీఎంలలో ద్రవ్యం విత్డ్రా చేయడానికి బ్యాంకులు ఏటీఎం కార్డులు, దాన్ని ఏమంటారు ఏటీఎం కార్డ్స్ని? ఒక పేరు ఉంది, మీరు చెప్పగలరా? డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్స్ సార్. వెరీ గుడ్, డెబిట్ కార్డ్స్ అంటారు. సో ఈ కార్డులను ఉపయోగించి ద్రవ్యాన్ని ఏటీఎం నుండి విత్డ్రా చేయవచ్చు. ఏటీఎంను గురించి బ్యాంకింగ్ రంగంలో బ్యాంకింగ్లో అధ్యయనంలో వివరించారు. అంటే మీకు నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది ఈ బ్యాంకింగ్ అంటే ఏంటి. ఓకేనా, సో దీస్ ఆర్ ది ఫెసిలిటేట్స్ మా. ఓకేనా, ఇది ఫంక్షన్స్ మెయిన్గా బ్యాంకులు అందించేటువంటి అంటే బ్యాంకులు చేసేటువంటి నిర్వర్తించేటువంటి విధులు, వాళ్ళు చేసేటువంటి పనులు ఇవి, అందించేటువంటి సేవలు ఇవి. ఓకేనా, అర్థమైందమ్మా? ఏమ్మా అర్థమైంది సార్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, మళ్ళీ మీకు నేను క్లాస్ వెంటనే షేర్ చేస్తాను మీకు అది. సార్ చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు చెప్పినారు కదా సార్ సెకండ్ సిలబస్, అది మళ్ళీ ఆఫ్లైన్కి వచ్చినాక ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఇప్పుడు సెకండ్ సెమిస్టరా? అవును సార్. ఎందుకు ఏం అర్థం కాలేదా? ఏమ్మా సార్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది సార్, అందుకే సార్. ఎందుకు కన్ఫ్యూజను? క్లియర్గా మీకు చెప్పాను కదా సిలబస్ కూడా. సిలబస్ పెట్టాను, చెప్తున్నాను, ఎందుకు కన్ఫ్యూజన్స్?